ఆయన నా ప్రభు అయిన యేసయ్య తప్ప మరొకరు ఎవరూ కూడా కష్టించలేదు. మృతి పొందించిన ఆయనే, మృతులలో నుండి లేవనెత్తిన ఆయన, మరణాన్ని గెలిచి లేచిన దేవుడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన తండ్రి, విడిచిపెట్టిన జీవితాన్ని ఎందుకు దేవుడు మనం నలుపుతాడు తెలుసా? దేవుడు ఎందుకు కనుగొడతాడు తెలుసా? మనము మారాలి, ప్రభువుకు ఒక సాక్షిగా ఉండాలి. నిన్ను దీవించాలను, నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు, నిన్ను దీవెనకరంగా ఉంచాలనుకున్నప్పుడు, నిన్ను అనేకులకు ఒక మాదిరిగా దేవుడు చేయాలనుకున్నప్పుడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనుకున్నప్పుడు, నువ్వు దేవునికి దగ్గర అవ్వాలంటే ముందు లోకమంతా నీకు దూరం అవ్వాలి. అప్పుడే యేసయ్య పాదాలు కావాలని కూర్చుంటాం. అది కూర్చోనా? మనం దేవుని దగ్గర కూర్చోనా? లోకమంతా దూరమైనప్పుడు, ఒంటరిగా ఉండి చీకటి అయిపోయినప్పుడు, ఎవరు మనకు లేనప్పుడు, అయ్యా నీవు తప్ప నాకు ఎవరు లేరని అప్పుడే మనం ఆయన దగ్గర కూర్చుంటాం. అప్పుడు నుంచి ఆయన దీవించడం మొదలు